మీ కంగారులో మీ భయంలోనే మీరు చెప్తుంది అబద్ధమని అర్థమైపోతుంది. అయినా శ్రీవల్లికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. తను ఏం జరిగినా అబద్ధం చెప్పదు. అంటే దీనికున్న నిజాయితీ కూడా మాకు లేదు అని అంటున్నారా? దాని మాట మీదున్న నమ్మకం మా మాట మీద లేదంటున్నారా? లేదు నిషి, లేదు నిషి, లేదు నిషి. మీ మాట మీద నమ్మకం లేదు, మాట మీద నమ్మకం లేదు, నమ్మకం లేదు. సంవత్సరం ముందు ఇదే మాట అడిగుంటే కళ్ళు మూసుకొని గుడ్డిగా నేను నా కుటుంబాన్ని నమ్ముతాను అనేదాన్ని. కానీ ఇప్పుడు ఆ మాట అనలేను. మీ అర్థం లేని ఆవేశాలతో వదిన నమ్మకాన్ని మీరే నాశనం చేసుకున్నారు. అమ్మీ, ఎందుకీ గొడవ? శ్రీవల్లిని ఏదో ఆవేశంలో కొట్టుండాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యంలే, సరేనా? ఈ మాట కారణం తెలియక ముందు చెప్పుంటే సరే అని ఊరుకునేదాన్ని పిన్ని. కానీ ఇప్పుడు నా ఇంట్లో నా బిజినెస్ ని అమ్మకానికి పెడుతున్నారేమో అన్న అనుమానం మొదలయ్యాక అది తీరే వరకు ఈ విషయాన్ని వదిలిపెట్టాను. కేదార్, చూసొస్తానక్క. దాన్ని తిట్టి పంపిస్తే సరిపోయేది కదా అత్తయ్య. కొట్టి మన గుట్టు మనమే బయట పెట్టుకునేలా చేశారు. భయపెట్టడానికి కొట్టినా గానీ ఇట్ట మన విషయం బయట పెడుతుందని తెలిస్తే ఎందుకు కొడతా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం బయటకు వస్తారా? యా ష్యూర్. నిజం కాదన్నారు, అబద్ధం చెప్తుందన్నారు. మరి ఇప్పుడేమంటారు నిషి? ఇప్పుడు అబద్ధం చెప్పింది ఎవరు యువరాజ్? మరి నిజమేంటత్తయ్యా? అక్క షేర్స్ ఇచ్చిన రోజే వాటిని ఎవరికీ అమ్మకూడదని కండిషన్ పెట్టాక కూడా మీరు షేర్స్ అమ్మాలనుకున్నారంటే ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. అసలు మీరేం చేద్దామనుకుంటున్నారో మీకైనా అర్థమవుతుందా యువరాజ్? ఒక నిమిషం వదినా. ఏంటి విషయం తెలియకుండా అందరూ తెగ క్లాసులు పీకుతున్నారు? అసలు ఆయన వచ్చింది షేర్స్ కొనటానికని ఎవరు చెప్పారు? మరి ఆయన మీ రూమ్లో మీతోటి ఏం మాట్లాడుతున్నారు? బిజినెస్ గురించి. యువరాజ్ గతంలో జిమ్లు పెట్టాడు కదా, రావు గారు కూడా పెట్టాలనుకుంటున్నారంట. దానికోసమే యువరాజ్తో మాట్లాడటానికి వచ్చారు. నిజం అని అన్నారు కదా, ఇదే నిజం. ఎమ్మి ఏదేదో ఊహించుకుని మీకేదో చెప్పుండది. మీరు దాన్ని నమ్మి మమ్మల్ని మీరందరూ అవమానించుండారు. యువరాజ్ని హెల్ప్ అడగటానికి వచ్చిన ఆయన ముందు యువరాజ్ పరువు, ఈ ఇంటి పరువు తీసేశారు వదినా. సారీ రావు గారు, ఇంట్లో చిన్న డిస్టర్బెన్స్. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సరే యువరాజ్. అయినా అమ్మిదే తప్పే ఉందక్క. నేను బిజినెస్ పెట్టుకుంటాను ఓన్గా అంటే హెల్ప్ చేసావా? బయట వాళ్ళ కోసం అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి హెల్ప్ చేస్తావు. అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకుంటావు. ఏం మాట్లాడుతున్నావురా? మిమ్మల్ని కాదని బయట వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తుంది? అది అక్కని అడగండి నాన్న. కంఠమనేని హర్షవర్ధన్ కొడుకు ఆ ప్రేమ్కి బిజినెస్ పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. ఇన్వెస్టర్స్ కావాలని అడిగాకుదు ప్రేమ్. నాకు తెలిసిన ఒకళ్ళతో మాట్లాడాను. వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నిజంగా మర్చిపోలేనా? మర్చిపోకు, నీకొక అక్కుందని గుర్తుపెట్టుకో చాలు. నిజమో కాదో అడగండి. వాడు ఎందుకు పనికిరాడని ఇంట్లో వాళ్లే గెంటేస్తే అక్క తన ఆఫీస్కి పిలిచి మరీ ఇన్వెస్టర్స్తో హెల్ప్ చేయిస్తుంది. నేను వాడికన్నా పనికిరానా?
యువరాజ్, నీకు ప్రేమ్ గురించి మాట్లాడే అర్హత లేదు. ఇంట్లో అందరూ తనని రిజెక్ట్ చేసినా, అన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా పక్కన పెట్టి తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఒక సాధారణ క్యాబ్ డ్రైవర్గా మారాడు. నువ్వు బిజినెస్లో ఎదగలేవు అన్న వాళ్ళ దగ్గరే తను ఎదిగి చూపించబోతున్నాడు. తను కంటమనేని హర్షవర్ధన్ కొడుకని నేను హెల్ప్ చేయలేదు. అంతాస్తున్నా తన కాళ్ల మీద తను నిలబడాలనుకున్నా తన సంకల్పాన్ని చూసి హెల్ప్ చేశాను. తన నిజాయితీని చూసి హెల్ప్ చేశాను. అరే, క్యాబ్లో 50 lakhs మర్చిపోతే తీసుకొచ్చి మరీ ఇచ్చాడు. ఇదిగోండి బ్రీఫ్ కేస్. అది తన నిజాయితీ. మీలాగా ఇంట్లో ఉన్న డబ్బుల్ని కొట్టేయాలని చూడలేదు. అక్కడ ప్రేమ్ని రిజెక్ట్ చేసినట్టు నేను ఏ రోజు నిన్ను రిజెక్ట్ చేయలేదు. నువ్వు బిజినెస్ ని గాలి కొదిలేసి ఎలాంటి వాళ్లతో చేతులు కలిపావో మర్చిపోయావా? నీకింతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నిన్ను నువ్వు నిరూపించుకో. నీ గుర్తింపు నీకొస్తుంది. అది ఇంట్లో అయినా సరే, ఆఫీస్లో అయినా సరే. చూడమ్మి, వాళ్ళ గురించి మాట్లాడి నా బిడ్డని తక్కువ చేయబాక. నా బిడ్డ మీద మర్యాదతో వచ్చిన మనిషి ముందు అందరూ కలిసి అవమానించుండారు. ఇప్పుడు సంతోషంగా ఉండదా మీ అందరికీ? నిన్ను ఆదరించి ఇంట్లో ఉండనిచ్చినందుకు మాకు కాకుండా చేయాలని చూస్తున్నావా? మా మధ్యనే గొడవలు పెట్టాలని చూస్తావా? పో బయటికి. అన్నయ్య, ఆ పిలుపుతో పిలిచే అర్హత కోల్పోయావు. పో బయటికి. యువరాజ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. శ్రీవల్లి, మర్యాదగా చెప్తున్నా, ఇంట్లో నుంచి బయటికి పో. పోపోమంటే ఎక్కడ పోతుంది యువరాజ్? తనకి మనం తప్ప ఇంకెవరున్నారు? మనం తప్ప ఇంకెవరున్నారా? అసలు మాకు దానికి ఏ సంబంధం ఉందని? అదిలా తప్పులు చేస్తున్నా కూడా చూస్తూ ఊరుకోవాలా? ఇప్పటికీ ఈ అమ్మి వల్ల ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతా ఉండదు. ఇప్పుడు కొత్తగా మనకి కొట్లాటలు కూడా పెట్టాలని చూస్తా ఉండదు. లేదమ్మా, నేను అలా అనుకోలేదు. కొట్టింది ఎవరు, ఎందుకని అక్క ఎంత అడిగినా కూడా నేను నీ పేరు చెప్పలేదమ్మా. చేసిందంతా చేసి మళ్ళా సమర్థించుకోవాలని చూస్తా ఉండవా?